కొన్ని అదనపు కృత్యాలు కొన్ని చేద్దామనుకుంటున్నారు. వాళ్ళు ఉత్సాహంగా చేస్తున్నారు కూడాను. వీటిలో మొట్టమొదటిది ఏంటంటే స్వయం చాలిత చింపుగొట్టం, అది ఆటోమేటిక్ ఫౌంటైన్ని శ్యామ్ చూపిస్తారు, చూడండి. మనం ఇంతవరకు సబ్జెక్టుకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ పైన చాలా విషయాలను నేర్చుకోవడం జరిగింది. ఇదే సబ్జెక్టు ఓరియంటెడ్గా ఉన్నటువంటి కొన్ని యాక్టివిటీస్ని చేయడం జరిగింది. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకు 5th క్లాస్లో ఉన్నటువంటి దాదాపు ఆల్ కాన్సెప్ట్స్ని కూడా ఇవి కలిగి ఉండడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి ఈ 2 డబ్బాలు పైన ఫనెల్ ఇవి మనకు కనబడుతున్నాయి. దీంట్లో 5th క్లాస్కి సంబంధించినటువంటి నాలెడ్జితో పూర్తిగా ఈ ఫౌంటైన్ అనేటువంటిది పనిచేయడం జరుగుతుంది. మామూలుగా మనం చూస్తూ ఉంటాం ఫౌంటైన్ అనేటువంటిది మోటారు, అలాగే అంటే ఎలక్ట్రిసిటీ ఎనర్జీ కావాలి, నీరు వేస్ట్ అవుతూ ఉంటుంది, రకరకాలైనటువంటి విషయాలతో మనం ఫౌంటైన్ చూస్తూ ఉంటాం. కానీ మన సబ్జెక్ట్ని, అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని, వాటి ధర్మాలని ఆధారంగా చేసుకొని ఆటోమేటిక్గా తయారు చేసినటువంటి ఈ ఫౌంటైన్ మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఫౌంటైన్లో ఫస్ట్ మనం వాటర్ పోసి చూద్దాం. దీంట్లో ఎక్కడే కానీ మనం నీళ్లు పళ్ళ మెరుగు అన్నట్టుగా నీటిని పోస్తే అది కిందికి వెళ్ళిపోతుంది. దీంట్లో మనం నీళ్లు పోసి చూడడం అనేటువంటిది జరుగుతుంది. నీళ్లు పోయడం జరుగుతుంది. చూడండి ఏం జరుగుతుందో. దాంట్లో నేను నీళ్లు పోసాను. నీళ్లు పైకి రావడం అనేటువంటిది మనకు కనపడుతుంది. చూడండి ఏ విధంగా నీళ్లు పైకి చిమ్మి పోస్తూ ఉన్నాయో కనపడుతుంది కదా అందరికీ. నీళ్లు మనకు బయట కొన్ని జన సమూహాలు ఉండేటువంటి ప్రదేశాల్లో నీరు ఏ విధంగానైతే ఫౌంటైన్ లాగా పోస్తుందో ఇక్కడ మనకి నీళ్లు అందులో పోసాం, ఆటోమేటిక్గా నీళ్ళన్నీ కూడా పైకి చిమ్ముకు రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆటోమేటిక్ ఫౌంటైన్. ఏ విధంగా వస్తుంది, మరి ఎందుకు జరుగుతుంది అని కనుక మనం చూసినట్లయితే దీనికి కారణం ఏంటంటే మనకి కాన్సెప్ట్లో ఉన్నటువంటి గాలి ఒత్తిడులు, నీటి ఒత్తిడులు అనుకున్నాం. అయితే నీటి ఒత్తిడుల గురించి కూడా మాకు ఎక్కడా చూపించడం జరగలేదు అని చెప్పడం జరిగింది. అయితే నీటి ఒత్తిడి అనేటువంటిది లేకపోయినట్లయితే ఇది పనిచేసేటువంటి అవకాశం లేదండి. మాకు ఎప్పుడు అంటే నీరు గాలి తీసుకున్నప్పుడు గాలి ఒత్తిడి ద్వారానే నీరు ఇట్లా పోతుంది అని చెప్పారు. మరి గాలి ఒత్తిడి గురించి చెప్పారు కానీ నీటి ఒత్తిడి ఏమీ లేదు కదా, అక్కడ ఏం కనపడతలేదు అంటున్నారు. మరి ఇది వర్క్ చేయడానికి కారణము ఖచ్చితంగా నీటి ఒత్తిడి అండి. ఎందుకంటే నేను ఇక్కడ మొదట నీళ్లు పోసినప్పుడు ఒత్తిడితో నీళ్లు కిందికి రావడం జరిగింది. మరి నీళ్లు ఏ విధంగా గాలి పైన ఒత్తిడి కలగజేస్తున్నాయని మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యాక్టివిటీలో నీరంతా కూడా మనం పోసింది అడుగు భాగంలోకి వచ్చి చేరింది. ఈ దీంట్లో ఉన్నటువంటి నీటి పైన ఊర్ధ్వపీడనాన్ని కలిగిస్తున్నాయి. మనం ఇంతకుముందు ఊర్ధ్వ ఒత్తిడి అని చెప్పుకున్నాం, పైకి కలిగించేటువంటి ఒత్తిడి అని చెప్పుకున్నాం. అదే ఒత్తిడి అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది అనమాట. నేను ఇక్కడ ఈ లోటుతో దీంట్లో నీళ్ళు పోసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గాలిని పైకి నెట్టేస్తుంది నీరు. అంటే ఇక్కడ నీటి యొక్క ఒత్తిడి అనేటువంటి స్పష్టమైందండి. అలాగే ఈ గాలి అంతా కూడా దీంట్లోకి వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత ఇక్కడ గాలి ఏం చేస్తుందంటే నీటిని కిందికి నొక్కేస్తుంది అనమాట. అంటే నీరు గాలిని పైకి నొక్కేస్తే గాలి వచ్చి నీటిని కిందికి నొక్కేస్తుంది. ఇక్కడ ఈ విధంగా నొక్కేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీరు ఎటో ఒకవైపు వెళ్ళాలి. అలా వెళ్ళడానికి దీనికి ఏమీ మార్గాలు లేవు. ఇక అయితే నీరు అంటే బయటికి రావడానికి ఒకటే మార్గం ఉంది, అది ఇక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి ఈ నాజిల్. ఈ విధంగా గాలి నీటిపైన ఒత్తిడి కలిగించడం ద్వారా ఈ నాజిల్ గుండా ఇక్కడ మనకి కనపడుతున్నటువంటి చూడండి ఏ విధంగా నీళ్లు వస్తున్నాయో ఆ విధంగా నీరంతా కూడా ఈ దీంట్లో పడటం, ఆటోమేటిక్గా ఆ నీరు మళ్ళీ కిందికి రావటం, మళ్ళీ గాలి పైకి రావటం, నీటిపైన ఒత్తిడి, ఈ విధంగా అది ఆటోమేటిక్గా జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఆటోమేటిక్ ఫౌంటైన్ అన్నాం. ఇది 5వ తరగతిలో ఉన్నటువంటి ఊర్ధ్వ అధో ఒత్తిడులు, పార్శ్వపీడనం అనేటువంటి దీంట్లో పనిచేయకుండా ఉంటుంది. ఓకే అండి, చాలా చక్కగా